సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ జనసేన కూటమి ఎట్టకేలకు తొలి జాబితాను సిద్దం చేసింది. దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఇవాళ సాయంత్రం విడుదల చేసేందుకు రెడీ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు కారణంగా టికెట్ను కోల్పోయే అవకాశం ఉన్న పార్టీ నేతలు, అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ, లోక్సభ రెండింటికి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పవన్ గెలిస్తే ఎన్డీఏలో కొత్త భాగస్వామి అవుతారని, ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ అసెంబ్లీకి కాకినాడ లేదా విశాఖపట్నం, లోక్సభకు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం అనువైన నియోజకవర్గాలుగా జనసేన భావిస్తోందని టాక్. ఈ ఏడాది 4 సార్లు గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మరోసారి ఈ జిల్లాలో పర్యటించనున్నారు. భీమవరం, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు.